అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకి సార్వత్రిక ఎన్నికలు వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ శరవేగంగా జరిగింది. ఏపీ ఎన్నికల కమిషన్తో పాటు ప్రధాన పార్టీల అధినేతలు, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పలు పార్టీల నాయకులు తమకున్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్టీఆర్ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకోగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీయ దంపతులు కడప జిల్లా పులివెందులలో ఓటేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు హక్కును వినియోగించుకోగా, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజానోవాతో కలిసి వెళ్లి మంగళగిరిలో ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ దంపతులు కడప జిల్లా ఇడుపులపాయలో ఓటు వేయగా, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ఓటు హక్కును తన భర్త వెంకటేశ్వర్లతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీమిశెట్టి బాబ్జీ విజయనగరంలోని గురజాడ పబ్లిక్ స్కూల్లో ఓటు వేయగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఉదయం 11:30 ప్రాంతంలో కనపాకలోని యూత్ హాస్టల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరంలో ఓటు హక్కు వినియోగించుకోగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మన్సా సంస్థల చైర్మన్, విజయనగర సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరంలో ఓటు వేయగా, బొబ్బిలి రాజస్థాన వారసులుగా బొబ్బిలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీఎస్కే కేకే రంగారావు బేబీ నాయన, తన బొబ్బిలి సోదరులు మాజీ మంత్రి రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు, రావు వెంకట రామకృష్ణ రంగారావు, రామ్ నాయనలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓటు వేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివివి సత్యనారాయణ రాజు, సురేష్ బాబు నెల్లిమర్ల మండలంలో మొయిదాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజాం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ రాజాంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి భోగాపురం మండలం ముంజేరులో ఓటు హక్కును వినియోగించుకోగా, సాలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సాలూరులో ఓటు వేశారు. శృంగవరపుకోట అసెంబ్లీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమారి ఎస్కోటాలో ఓటు హక్కును వినియోగించుకోగా, పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కురుపాంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజపతి నగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసు గంట్యాడలో ఓటు వినియోగించుకున్నారు. సాలూరు అసెంబ్లీ పెదపదంలో డాక్టర్ డివిజి శంకర్రావు, ఎస్టీ కమిషన్ చైర్మన్, కుటుంబ సభ్యులు స్వర్ణలత, గాయత్రి, శివలలిత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గరివిడి మండలం కోడూరు గ్రామంలో మంత్రి బొత్స కుమారుడు, ధీరా ఫౌండేషన్ అధినేత డాక్టర్ బొత్స సందీప్, వారి సతీమణి బొత్స పూజిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి, అనూష పట్నాయక్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి విశాఖపట్నంలో ఓటు వేశారు. వీరేగాక ఎంతోమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకొని సార్వత్రిక ఎన్నికలకి సహకరించారు.